శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తిరుమల ఒక విహార క్షేత్రం కాదు. ముందుగా నాయుడు గారికి శుభాభినందనలు. కంగ్రాట్స్, అప్రిషియేట్స్ నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు చాలా మంచి పని చేశారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం, వెంకటేశ్వర కొలువన్న అయిన క్షేత్రం. దాన్ని క్యాజువల్గా, కేర్లెస్గా, ఒక పర్యాటకంగా వచ్చేటువంటి ఉద్దేశమే తప్పు. అక్కడ ఉండేటువంటి ప్రతి తరువు అంటే చెట్లు, ప్రతి రాయి అన్నమయ్య మునీశ్వరుడిగా భావించాడు. అటువంటి స్థలంలోకి వచ్చి తెలిసి మాట్లాడాలి తప్ప బలిసి మాట్లాడకూడదు. దైవం అక్కడ ఉన్నాడు అని కోట్ల మంది భావించి వెళ్ళి వాళ్ళ భావాలను వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఆనంద నిలయుడి దగ్గర తమ కష్టాలు చెప్పుకుని వాళ్ళు సంతోషంతో అనుభూతి చెంది వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఇలాంటి ప్రవర్తన చేయడం వాళ్ళకి విజ్ఞత లేకపోవడం. అయితే ఇక్కడ ఈ విజ్ఞత లేని వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి తిరుమల వచ్చి ఇలాంటి వెధవేషాలు వేస్తున్నారు. అది ఇప్పుడు మీ నోటి ద్వారా ఇప్పుడు విన్న మాట నాకు ఆనందం కలిగించింది. బిఆర్ నాయుడు గారు చెప్పిన వార్నింగ్. ఇలాంటి పిచ్చి వేషాలు వేసి తర్వాత సారీ చెప్పినా కూడా ఇక పైన వాళ్ళని అలౌ చేయము అని చెప్పి ఆధార్ కార్డ్ బ్లాక్. ఎందుకంటే వాళ్ళు క్రాక్ తప్పు కదండి. ఎవరైనా ఒక ముస్లిము మసీదులో అక్కడ వ్యతిరేకంగా పనిచేస్తాడా? ఒక క్రిస్టియన్ చర్చిలో అతను అక్కడ వాళ్ళ నియమాలకు వ్యతిరేకంగా పనిచేస్తాడా? బీయింగ్ హిందూ కదా నువ్వు దేనికి వచ్చావు? దండం పెట్టుకోవడానికి, ప్రసాదం తీసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి వచ్చావు. డూ ఇట్ అండ్ గో. సో ఇలాంటి పైత్యానికి అడ్డుకట్ట వేయడానికి నాయుడు గారు చేసిన దానికి మరొక్కసారి వారికి అప్రిషియేట్ చేస్తున్నాం. వారికి దీర్ఘాయుష్మానవ. అయితే ఇప్పుడు తిరుమలలో బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్ ఆ గోపురం చూపిస్తూ మాట్లాడుతున్నారా, మాట్లాడలేదా? దాన్ని బ్యాన్ చేయమని చెప్పాను నేను. వారు కూడా చెప్పారు రాజకీయపరమైనటువంటి ఏ వ్యాఖ్యలు తిరుమలలో జరగకూడదు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. బాగా చూసుకున్నారా? ప్రసాదాలు బాగున్నాయి, అంతవరకే ఉండాలి. నువ్వు అక్కడికి వచ్చి ఇదివరకు గుర్తుందమ్మా, 4 ఏళ్ల క్రితం వాడెవడో ఒక ఎమ్మెల్యే ఎవడో మరి వాడెవడో గుర్తులేదు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి, అదే రోజు కిస్మిస్. అక్కడే నిలబడి అప్పుడు ఏం చెప్పాలి? సందర్భం ఏంటి, స్థలం ఏంటి? భక్తులందరికీ, హిందువులందరికీ వైకుంఠ ఏకాదశితో బాగా అంతవరకు ఉండాలి. నువ్వు కిందకి వెళ్ళి ఏడు, యాజ్ ఏ పొలిటీషియన్ నీ ఏడుపు నువ్వు ఏడు. ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. పైత్యం కదా. ఇందాక ఒక న్యూస్ విన్నా, ఎవరో పేర్లు తిరుపతిలో తబ్లికి జమాతే అని ఒక సభ అనుకున్నారు. 1 నెల క్రితం ఎప్పుడో. మన హిందూ సంఘాల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దాన్ని మళ్ళీ ఎక్కడో పెట్టుకున్నారు. చాలా దురదృష్టకర విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఆ సభ పెట్టుకుంటే దానికి టీటీడీ బోర్డు మెంబరో వాళ్ళ భర్తనో భార్యనో 50 లక్షలు ఇచ్చారు. అంటే వాళ్ళని ఎలా చూశారు? మ్యాక్సిమం ఈ పొలిటీషియన్స్ ఎవరైనా ముస్లింని, క్రిస్టియన్స్ని ఎందుకు దువ్వుతారు, ఎందుకు వాళ్ళకి తాయిలాలు ఇస్తారంటే ఓటు బ్యాంకు. మీరు ఇప్పుడు నన్ను అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ గవర్నమెంట్ అయ్యప్పలో గడ్డాలు మీసాలు ఉండకూడదు, అన్ని రోజులు సెలవు పెట్టుకోవాలా. మరి రంజాన్లో ఇలాగే చెప్తావా? చెప్పరు. నేను దీనికి రీపోస్ట్ చేస్తూ ఏమన్నా అంటే ఆ తప్పే ఉంది అన్నాను. ఎవరో వ్యతిరేకంగా కామెంట్ చేస్తే తప్పే ఉంది. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. వాళ్ళు వాళ్ళ పట్ల ఎలా ఉండాలో అలాగే ఉన్నారు, హిందువుల పట్ల ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. మాకు కొన్ని అడుగుల పెద్దమ్మ గుడిని మాకు ఇవ్వడానికి లెక్కలేశారు, వాళ్ళకి ఎకరాల కొద్దీ బొందల గడ్డి ఇచ్చారు. తప్పేండి అన్నాను. అది సో తిరుమల విషయంలో
చైర్మన్ గారు చేసింది అద్భుతం, వండర్ఫుల్.